వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కంచికచర్లలో ఎస్ఎఫ్ఐ సిఐటియు మండల కమిటీల ఆధ్వర్యంలో 79 మీటర్ల భారీ జాతీయ జెండాతో ఆజాదీ ర్యాలీ నిర్వహించారు. జుజ్జూరు ఆటో స్టాండ్ నుంచి గొట్టముక్కల ఆటో స్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కాపాడుకుంటూ మతోన్మాదం, డ్రగ్స్ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద ఆర్టీసీ బస్సును డ్రైవర్ స్టాప్లో ఆపకుండా ముందుకు తీసుకువెళ్లడంతో ఒక మహిళ వాహనం నుంచి కిందకు దూకింది. బస్సు నుంచి ప్రమాదవశాత్తు కిందకు దూకడంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడినట్టు స్థానికులు వెల్లడించారు. గ్రామంలో ఆర్టీసీ బస్సులు తప్పనిసరిగా ఆపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేసిన కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడారు. సమస్యలు ఉంటే 91 54 97 04 54 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. జగ్గేపేటలోని గ్రోమోర్ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ ఎరువుల నిల్వలు మరియు కంప్యూటర్ లావాదేవీలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో నేరుగా మాట్లాడి ఎరువుల పంపిణీ మరియు అందుబాటుపై ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని ప్రాంత ప్రజలు మరియు రైతులతో పాటు అందరి సహకారంతో అమరావతి నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని ఏపీ సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. ఉండవల్లిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఆగస్టు 13 నాటికి సీడ్ యాక్సెస్ రహదారి, ఫేజ్ 2 పనులు మరియు స్టీల్ బ్రిడ్జిని పూర్తి చేసినట్టు తెలిపారు. రానున్న 12 నెలల్లో రాజధానికి నలు దిశలా కనెక్టివిటీ కల్పించేలా ప్రధాన రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా సహకరించిన రైతులకి, లోకల్ అధికారులకి ముఖ్యంగా సార్ చాలా అంశాల్లో రైతులతో ఎన్నో మీటింగులు చేయడానికి, చాలా అంశాలు సహకరించడానికి, పాలసీ డెసిషన్ ఇవ్వడానికి ముఖ్యంగా నారాయణ సార్కి అలాగే సెక్రటరీ గారికి అందరూ కూడా సహకరించారు సార్. దీంతో పాటు తమరు నెక్స్ట్ టార్గెట్ సార్ ఈ రోడ్డుని ఇక్కడి నుంచి హైవేకి కనెక్ట్ చేయాలా, మెయిన్ మణిపాల్ దగ్గర ఏదైతే మెయిన్ సీడ్ యాక్సెస్ లింక్ అని తమరు చెప్పారో సార్ దానికి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు ఇనిషియేట్ చేశాం సార్. త్వరితగతిన అది కూడా పూర్తి చేసుకుని దీని తర్వాత నెక్స్ట్ 6 months to 1 year లో సార్ ఇంపార్టెంట్ రోడ్స్ అన్ని కూడా ట్రంక్ రోడ్స్ కానీ, E13 రోడ్ కానీ, E14 రోడ్ కానీ డిఫరెంట్ రోడ్స్ రాజధానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ లింకప్ అన్నిటితో పాటు ముఖ్యంగా మనం కట్టబోయే అధికారిక సముదాయాలు ఏవైతే గృహాలు ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ ప్రకారం తమరు ఇవ్వడం జరిగింది సార్. తమరికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం సార్ ఖచ్చితంగా సిఆర్డీ సైడ్ నుంచి మొత్తం యంత్రాంగం తరపు నుంచి వి విల్ డూ అవర్ బెస్ట్ సార్. ఫర్ మా సైడ్ సిఆర్డీ తరపు నుంచి సార్ ముఖ్య నారాయణ సార్ నుంచి తమరిచ్చే బ్లెస్సింగ్స్, తమరిచ్చే డైరెక్షన్స్ ఆర్ రియలీ యూస్ఫుల్ ఫర్ అస్ సార్. బేసింగ్ ఆన్ యువర్ గైడెన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద కమిట్మెంట్స్ సార్ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టార్గెట్ లైన్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర పౌర సరఫరాల బియ్యం కేసులో 50 కోట్లు చెల్లించి టీడీపీ సీనియర్ నేతను కలిశానని ఎమ్మెల్యే బోండా ఉమా చేస్తున్న ఆరోపణలు కేవలం పిచ్చి ప్రలాపనని పేర్ని నాని మండిపడ్డారు. బోండా ఉమా తన భార్య గురించి సంస్కారం లేకుండా మాట్లాడారని ఆరోపిస్తున్నట్లుగా ఎవరో మామయ్య దగ్గరకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ ఉంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. 50 కోట్ల రూపాయలు చెల్లించింది నిజమైతే తనపై మరియు ఆ నేతపై ఈడీ కేసు నమోదు చేయించి నిరూపించాలని డిమాండ్ చేశారు. మనకు బెజవాడలో ఈ పిట్టల ధరలు ఎక్కడ మనకు కనపడకుండా పోయినటువంటి పరిస్థితి, అక్కడ ఎక్కడ లేదు, అంతరించిపోయింది. మొన్నే పిట్టల ధర ఆ చాతుర్యాన్ని, పిట్టల ధర కళని
బెదవాడలో కనుగొన్నారు. ఆ పిట్టల ద్వారా మనకి ఏతావాత అతను ఏంటి అంటే అదములలో శ్రేష్ఠుడు, అదములలో శ్రేష్ఠుడు. ఆయన సభ్యత సంస్కారహీనం. ఆయన మాటలకి, ఆయన పిచ్చి ప్రేలాపలకి నేను ఆయన వారిని ఒకటే అడుగుతున్నా. పేరుని నాని అనేవాడు గోడౌన్లు కట్టి అద్దెకిచ్చి అద్దె ద్వారా జీవిద్దామని మాత్రమే గోడౌన్లు కట్టుకున్నాను, 2 గోడౌన్లు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను. ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నాను. ఏమనంటే అద్దె కోసం కట్టుకున్నాను. నా దగ్గర పనిచేసేటువంటి మనుషులు దాంట్లో స్టాక్ తగ్గింది అని చెప్పని వచ్చి చెప్తున్నారు. మీరు ఇన్స్పెక్షన్ చేసి సాంకేతికంగా నాకు బాధ్యత లేనప్పటికీ నైతికంగా 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినోడిని, మంత్రి చేసినోడిని, నైతికంగా ఆ తప్పునంటే నా కింద పనిచేసిన మనుషుల యొక్క తప్పుని నేను భరించి పెనాల్టీతో సహా చెల్లిస్తాను అని చెప్పాను. నేను చెప్పాను డిపార్ట్మెంట్, చెప్పిన 10 రోజులకి మా మీద కేసు కట్టారు, నా భార్య మీద, నా మీద. కనీసం ఇంట్లో ఆడవాళ్ళని కూడా మర్యాదగా పలకలేనటువంటి సంస్కారహీనమైనటువంటి అధమ శ్రేష్ఠుడు. సాటి వారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా, ఆడపడుచులను కూడా సంస్కారవంతంగా ఉచ్చరించలేనటువంటి అధమ శ్రేష్ఠుడికి చెప్తున్నా. ఎవడో మావయ్య గాడికి నేను మా ఆవిడని తీసుకెళ్లి కాళ్ళ మీద పడి మావయ్య అని 50 కోట్లు కట్టానని చెప్తున్నాగా. అతనికి నీకు చెప్తున్నా, ఆ మావయ్య గాడికి చెప్తున్నా. ఆ మావయ్య చంద్రబాబు అయితే, లోకేష్ అయితే, ఇంకెవడన్నా మా ఊరు మంత్రి, నీ ఇష్టం. నువ్వు చెప్పేటువంటి ఆ మావయ్య గాడికి కూడా చెప్తున్నా. ఎవడైతే నీకు చెప్పాడంటున్నావు కదా, ఆ మావయ్య గాడికి కూడా చెప్తున్నా. మీరు మనిషి జన్మెత్తితే, మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే ఛాలెంజ్ చేస్తా. నేను నా శ్రీమతి కలిసి మీ ఇళ్ళకి వచ్చి, ఎవడా మామయ్య గారి ఇంటికి వచ్చి ఒక్క ఫోటో, మేము వచ్చినప్పుడు మీ ఇంట్లో సీసీటీవీలు ఉంటాయిగా అందరి ఇళ్లలో, ఆ మామయ్య ఒకవేళ చంద్రబాబు అయితే, చంద్రబాబు ఇంటూ ఉండవా? చీమ చిట్టుకుమన్నా అన్ని రికార్డ్ అవుతాయి కదా. సీసీటీవీ ఫోటో బయట పెట్టండి. ఎందుకు నా మీద జాలి దయ్యా? ఈ తప్పుడు మాటలు ఎందుకు? ఛాలెంజ్ చేస్తున్నా. ఆ మామయ్య గాడి ఎవడ మామయ్య ఆ మామయ్య గాడికి కూడా చెప్తున్నా. నీకు ఎవడ చెప్పాడు? ఆ మామయ్య గాడికి, ఈ అధమ శ్రేష్ఠుడికి కూడా చెప్తున్నా. మీకు చేతనైతే, చావుంటే, దమ్ముంటే, నిజంగా మీరు నీతి జాతి గలవాళ్ళైతే మా ఇద్దరు వీడియోలు, నేను నా భార్య వచ్చి ఎవడింటికి వచ్చామో ఆడింటికి ఆ వీడియోలు బయట పెట్టండి, ఫోటో అన్న బయట పెట్టండి. సిగ్గు శరం లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడటం, సంస్కారం లేకుండా. జగన్ గారు కనబడితే టపామని కాళ్ళ మీద పడతారు. సార్ మాకు ఏదో సార్ మాకు నాయకుడిగా. విజయవాడ భవానీపురం ప్రియదర్శిని కాలనీలో బుధవారం అర్ధరాత్రి 2 యువకుల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు ఆగ్రహంతో తీవ్ర స్థాయికి వెళ్లి మరో యువకుడికి చెందిన పల్సర్ ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పూర్తిగా కాలిపోగా సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో 40% ఓట్లు సాధించిన వైఎస్ఆర్సీపీకి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ప్రజా తీర్పును అవమానిస్తుందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అనర్హత వేటు వేస్తామంటూ స్పీకర్ చేస్తున్న హెచ్చరికలపై విజయవాడలో స్పందించిన ఆయన తమ పార్టీ ఎవరి బెదిరింపులకు భయపడదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే ఆ వెసులుబాటు ఉంటే తీసుకోవచ్చని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటేందుకు దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ కూడా ఈ రోజు ప్రకటించారు. సార్ స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం, చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి పెనుగంచిప్రోలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెగా డిఎస్సి పేరుతో అక్రమాలకు పాల్పడమే కాకుండా నిరుద్యోగ భృతి మరియు యువగళం పేరుతో యువతను దగా చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన పథకాలనే పేర్లు మార్చి అమలు చేస్తున్నారని, చంద్రబాబుకు సొంత పథకం ఏదీ లేదని ఎద్దేవా చేశారు. వారి ఆహ్వానం మేరకు వాళ్ళ కార్యాలయం రావడం ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చక్కగా మమ్మల్ని ఆహ్వానించారు. అదేవిధంగా మంచిగా అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. అందరూ కూడా బాగుండాలి, రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మొన్నటిదాకా కూడా మనం డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి అని చెప్పని యువగళం పేరుతో యువతను మోసం చేసి 25 నెలలు పూర్తి అయ్యేటప్పటికి కూడా ఇప్పటివరకు కూడా నిరుద్యోగ భృతి ఏ ఒక్కరికి కూడా ఇవ్వకుండా మోసం చేసిన వైనం కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు ఇప్పుడు ఈరోజు ఎంతోమంది భవిష్యత్తు బాగుందంటే ఆయన యొక్క పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అని చెప్పి అనుకుంటారు. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని బకాయిలు పెట్టి తూట్లు పొడుస్తూ విద్యార్థులకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. వీటన్నిటిని కూడా దరిమిలా పెట్టుకొని నారా లోకేష్, ఎందుకంటే దానికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వీటన్నిటికీ కూడా, అటువంటి విద్యాశాఖ మంత్రి ఈ లోపాలకు కానివ్వండి, అక్రమాలకు కానివ్వండి, వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పని, డిఎస్సిలో జరిగిన అవకతవకలన్నింటి మీద కూడా సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని పెద్ద ఎత్తున టౌన్ హాల్ మీటింగ్స్ కానివ్వండి, రిలే నిరాధ్యక్షలు కానివ్వండి, ర్యాలీలు కానివ్వండి, ఎక్కడా కూడా 2 సంవత్సరాల్లోనే ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం నాకు తెలిసి ఈ భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం అని చెప్తే మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మాటలు తప్ప ఏ ఒక్కటి కూడా చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. కేవలం మాటలతోనే కాలక్షేపం చేస్తూ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన మళ్ళీ ప్రారంభించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించే పనులు వీళ్ళు ఓపెన్ చేసుకోవడం తప్ప వీళ్ళు స్వతహాగా ఈ రోజు వరకు కూడా ఇది మాది అని చెప్పుకునే పరిస్థితి లేదు. అందాదేనికి చంద్రబాబు నాయుడు గారు అందరికంటే దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుడిని అంటాడు. ఆయన చెప్పగలిగిన ఒక్క పథకం ఏమైనా ఉందా? ఇది నాది అని చెప్పుకునే పథకం ఉందా? రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మన ఎన్టీ రామారావు కానివ్వండి, ఎవరు చెప్పినా కానీ చెప్పగలుగుతారు. ముఖ్యంగా తక్కువ సమయం చేసిన మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మోడి చూసుకోండి కావాలంటే, అదేవిధంగా రైతు భరోసాలు కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, చేయూతలు కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవి కాదా? వీరేం తీసుకొచ్చారు? ఏమి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా మన అమ్మవారి దేవాలయానికి కూడా 14 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేశాం. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఈ దేవాలయ అభివృద్ధికి నిధులు ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా కాణిపాకం దగ్గర నుంచి ఏ దేవాలయం చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి చెందినవే. అదేవిధంగా మన గండి కానివ్వండి, ఇతర దేవాలయం ఏదైనా చూసుకోండి మీరు. మన అమ్మవారి గుడి, విజయవాడ అమ్మవారి గుడి 70 కోట్ల ప్రభుత్వ నిధులతో ఆ రోజు జీవో ఇస్తే ఈరోజు అది దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈరోజు అట్లా దేవాలయాలు అభివృద్ధి చేసినంత కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. వీళ్ళు హిందూ దేవుళ్ళు కానీ, హిందూ దేవాలయాలను కానీ ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటారు కూటమి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో అన్ని వర్గాలు బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలని చెప్పి ప్రతి మతానికి, ప్రతి వర్గానికి కూడా న్యాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వీళ్ళు చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ మీ హిందూ అని చెప్పుకుంటారు. చెప్పులేసం పూజ చేసుకుంటారు, దేవాలయాలు గుళ్ళు కూల్చేస్తుంటారు, దేవతామూర్తుల విగ్రహాలని జగ్గయ్యపేట అద్దాల బజారులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వెండి దేవాలయం సమీపంలో ఉన్న వ్యాపారి పూర్ణచంద్రరావు ఇంట్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. వ్యాపారి కుటుంబం బెంగళూరు వెళ్లడంతో ఇళ్లకు తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు తాళాలు పగలగొట్టి ఇళ్లంతా జల్లెడ పట్టారు. ఉదయం పని మనుషులు వచ్చి తలుపులు తీసి ఉండడాన్ని గమనించి బంధువులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అప్డేట్స్. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.
దేవుడి